ఒక్కొక్కరు యూనిట్ లేకనే మన హిందువులు ఏమంటే అందరు చుట్టుపక్కల చూస్తున్నారు. హిందువులు ఎవరు లేరా, రేపు మీ వరకు వస్తే తెలియదా? కాబట్టి ఈ చర్యను ప్రతి ఒక్కరు ఖండిస్తూ నిరసన తెలపాలి కదా. అక్కడ చూస్తూ చోద్యం చూస్తున్నారు, ఇక్కడ చూస్తూ చోద్యం చూస్తున్నారు. ఈరోజు ఆడ ఉంది, మనకి ఎప్పుడో రాదు మానదు. కాబట్టి హిందువుల్లో చైతన్యం రావాలి. హిందువులు ప్రతి ఒక్కరు మనది అనుకున్నప్పుడే కదా. మీరు హిందువులు కాదా, ఇక్కడికి రారా? హిందువులు ప్రతి ఒక్కరు యూనిట్ లేనందుకే ఒక్కొక్కరిని వేటాడి నరికి చంపుతున్నారు ప్రత్యక్షంగా. కాబట్టి హిందువుల నిరసన మామూలుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరు నాదన భావంతో రావాలి. కాబట్టి హిందువులంతా రోడ్డుపైకి రావడం కాదు, దాన్ని ఎక్కడికక్కడ నరికి తునాతునకలు చేసే దమ్ముదైనం కావాలంటే హిందూ బంధువులరా ఒక్కసారి చూడండి, కళ్ళు తెలిసి హిందువులని నరికి శవాలను కూడా కుళ్ళిపోతారు. ఒకే ఆటోలో ఒక బస్తాలు వేసినట్టు చేస్తున్నారు. కాబట్టి హిందువులారా ఇప్పటికైనా మేల్కొనండి. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే స్థితిలో కూడా లేరు. మీరంతా హిందువులు కాదా? ఎప్పుడు రోడ్ల పైనకి వస్తారు, ఎప్పుడు ఖండిస్తారు? కాబట్టి హిందువులు నాది అనే భావన వచ్చినప్పుడే కదా మనమంతా హిందువులం. భారతీయులంతా హిందువులం కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మూలన హిందువు అనేవాడే మన బంధువు. కాబట్టి మీరు ఆ నిరసనగా తెలియజేస్తూ మనమంతా ఐక్యతగా ఉండాలని నూరి పోసుకుంటే తప్ప మనం అందరం యూనిట్గా ఉండలేం. కాబట్టి హిందూ బంధువులారా ఒక్కసారి అందరూ ఒకే తాటి పైనకి రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. 100 మందిని తొలగరావాలి. ఇంకోసారి ఇట్లా అందరూ రోడ్ల పైన చూస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి మీ ఇళ్ళ మీద వచ్చి దాడి చేస్తారు. ఇది ఖచ్చితంగా వాస్తవం. అప్పటి వరకు అక్కడే ఇళ్ళనే ఉండండి. అందరూ మీ ఇళ్ళ మీద వచ్చి దాడి చేసి మీరు సంపాదించిన ఆస్తులు, మీరు సంపాదించినటువంటి భూములు, మీరు కట్టించినటువంటి విల్లాలు, ఆ కార్లు, మీకు పుట్టినటువంటి ఆ అమ్మాయిల్ని ఎత్తుకపోయి వాళ్ళు అనుభవించిన రోజు మాత్రమే రోడ్డు మీదకి రండి. అంతవరకు ఎవరు ఇంట్ల నుంచి చూసుకుంటూ ఉండండి. ఎవరు రోడ్డు మీదకి రావద్దండి, ఎవరు నిరసన తెలిపొద్దండి. అప్పటి వరకు మనము ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్కరు ఒక సైనికుడిగా ఒక్కొక్కరు 100 మందిని తయారు చేసి రోడ్డు పైనకి తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతాకి జై. జై.